హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మస్తుగా ఉన్నారని నేను అయితే అనుకుంటున్నా. ఇదైతే నా గార్డెన్లో బటన్ రోజ్ ప్లాంట్. ఇదంటే నాకు మస్తు ఇష్టం. ఈసారి ఫ్లవర్స్ చాలా తక్కువగా పూసినాయి అనమాట. నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టినా. మస్తుగా గుత్తులు గుత్తులు పువ్వులు పూస్తాయి. ఎంత బాగుంటుందో, మస్తుగా ఉంటాయి ఈ పువ్వులు. అయితే నాకు చాలా ఇష్టం. జూన్ మంత్ కదా, జూన్ మంత్లో నేను కేర్ చేయలేదు. నాకు చేయలే కాబట్టే ఇట్లా చూడండి మొత్తం బూజు పట్టేసింది. అక్కడక్కడ స్టిక్స్ మొత్తం ఎండిపోయినాయి అనమాట. ఇక బెంగళూరు కదా, సీజన్ మొత్తం వర్షాకాలమే. ఇప్పుడైతే వర్షం తగ్గిపోయింది కాబట్టి దీన్ని కేర్ చేయాల్సి వస్తుంది. మొత్తం ఎండిపోయిన స్టిక్స్ అన్నిటినీ కట్ చేసేసి ఆ బూజు పట్టిన ఉంది కదా, దాన్ని కూడా మొత్తం క్లీన్ చేయాలి. చూడండి ఎక్కడ ఎండిపోయిందో స్టిక్స్ అవన్నీ మొత్తం కట్ చేసేయాలన్నమాట. నేనైతే దీన్ని చాలా కేర్ చేస్తా, కానీ ఈసారి ఎందుకో కేర్ చేయలేదు. అది నా దురదృష్టం. నాకు ఈ రోజ్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ముళ్ళు తక్కువగా ఉంటాయి, ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తాయి అనమాట. చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, మస్తుగా ఉంటాయి అనమాట. ఇక మొత్తం ఎండిపోయిన స్టిక్స్ని కట్ చేసినాం అనుకోండి, మళ్ళీ అక్కడ నుంచి న్యూ స్టెమ్స్ రావడానికి రెడీగా ఉంటాయి అనమాట. ఇంకా వర్షాకాలం కదా, మన చెట్లని కేర్ చేస్తేనే అవి మనకి మంచి ఫ్లవర్స్ని ఇస్తాయని అయితే ఇప్పుడే అనుకున్నా. అసలైతే నేను కేర్ చేయకుండా ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మొత్తం కట్ చేసి క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ నుంచి వచ్చే ఆనియన్స్ పీల్స్, ఆపిల్స్, ఈ పీల్స్ అన్నీ మట్టిలో కలిపేసి ఇక మొత్తం నింపేసిన అనమాట. ఇదైతే ఇంకో రోజ్ ప్లాంట్ అంటే నర్సరీ వాళ్ళు మాకు వద్దని చెప్పేసి పడేసినారు. నేను ఎత్తుకొచ్చుకుని మంచిగా పాట్లో పెట్టిన, బతికింది. మళ్ళీ న్యూ స్టెమ్స్ కూడా వస్తున్నాయి. ఫ్లవర్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏ ఫ్లవర్ ప్లాంట్ కూడా తెలీదు. ఫ్లవర్స్ కోసం వెయిట్ చేస్తున్న కొద్దీ నాకు మెంటల్ వేస్తుంది. ఫ్లవర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నా. ఇదైతే చెప్పనా వద్దా, ఆపిల్ ట్రీ. ఇదైతే ఆపిల్ ట్రీ అండి. ఇంకైతే పెద్ద స్టోరీ ఉంది, చెప్పడానికి టైం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఆపిల్స్ ఉంటాయి కదా, తిన్న ఆపిల్స్ నుంచి ఇంటికి ఎప్పుడు ఆపిల్స్ తీసుకొచ్చినా తిన్నాక నేనైతే సీడ్స్, ఏ ఫ్రూట్స్ అయినా సీడ్స్ గ్యాదర్ చేసుకొని మంచిగా పెట్టుకుంటా. అయితే ఆపిల్ సీడ్స్ అన్నీ నేను గ్యాదర్ చేసి పెట్టుకుంటా అనమాట. ఇక మా పిల్లలకి వాటర్ మిలన్ సీడ్స్ తింటే చాలా మంచిది అని చెప్పాను కదా, అయ్యే సీడ్స్ ఇవేమో అనుకొని తింటారేమో అని ఇక భయం వేసి ఎప్పటికప్పుడు పాట్లో వేసేస్తాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే యాపిల్ ట్రీకి ఒక టిప్ ఉంది. ఎండాకాలంలోనే మనం యాపిల్ సీడ్స్ వేసుకోవాలి, తొందరగా జర్మినేట్ అవుతుంది. ట్రీ కూడా ఎండకి పెట్టామనుకోండి మంచిగా గ్రోత్ మస్తు పెరుగుతుంది అనమాట. లాస్ట్ సమ్మర్లో నాకు ఆ ఐడియా తెలిసింది, ఆ టిప్. ఎండాకాలంలో నేను మొత్తం 5 ప్లాంట్స్ని అలా పెంచుకున్నా. ఇంటికి వెళ్ళొచ్చేసరికి, అంటే సమ్మర్కి ఇంటికి వెళ్తాం కదా, వెళ్ళొచ్చేపాటికి నా 5 ప్లాంట్లు చనిపోయినమాట. నేనైతే కేరింగ్ చేసింది కూడా ఆ 5 ప్లాంట్స్నే, యాపిల్ ట్రీస్నే. దీన్ని బుజ్జుకొండని నేను కేర్ చేయలేదు, ఎక్కడో పెరుగుతుంది ఇది. అయితే నేను కేర్ చేయలేదన్నమాట. అవి మాత్రం మస్తు బలంగా, ఇంత అసలు మన ఎండాకాలం కదా, సన్ రైజ్ వల్ల మంచిగా మన హ్యాండ్ అంతా పెరిగిందనమాట. ఇంటికి వచ్చేపాటికి అవి అయితే ఎండిపోయినాయి. ఈ బుజ్జికొండని మాత్రం కేర్ చేయలే కాబట్టి ఇదైతే బతికింది. దీనన్నా కాపాడుకోవాలని చెప్పేసి నేను మాత్రం దీన్ని మంచిగా కేర్ చేసుకొని మరి పెంచుకున్న. ఇదైతే యాపిల్ ట్రీ. ఇక సీడ్స్ మొత్తం తిన్నాక అట్లా వేస్తున్నా. యాక్చువల్గా ఇదైతే కరెక్ట్ టైం కాదు. ఇక మా పిల్లల వల్ల భయంతో నేనైతే సీడ్స్ అలా వేస్తున్నాను అనమాట. ఇక వస్తే మాత్రం వీటిని కూడా బతికించుకుంటా. ఇక సమ్మరే మంచి టిప్ అండి. సమ్మర్లోనే మనం యాపిల్ నుంచి కూడా మనం ట్రీ పెంచుకోవచ్చు. ట్రీ పక్కా వస్తుంది మంచిగా. ఎండాకాలంలోనే అవి మంచి గ్రోత్ వస్తుంది అనమాట. ట్రీస్ గ్రోత్ కూడా మంచిగా వస్తుంది. వర్షాలు తగ్గినాయి కాబట్టి నేను చెట్లని కేర్ చేయడం స్టార్ట్ చేసిన. వర్షాలు బెంగళూరులో ఫుల్గా స్టార్ట్ అయితే మాత్రం ఆగితే మాత్రం మళ్ళీ వర్షాలు రావన్నమాట. ఇక నా పిట్టగోడ కదా, నా పిట్టగోడ సైడ్ ఈ జూన్ జూలై ఆగస్టు వరకు నాకు ఎండ రాదు. ఇక నేను మా ఇంటి పక్కన అని పర్మిషన్ తీసుకొని ఆ గోడ పక్కన పెడుతున్న ఎండకే యాపిల్ ట్రీస్ బతుకుతాయి. అది ఎండాకాలంలో సీడ్స్ వేసుకుంటే మాత్రం తొందరగా జర్మినేట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే గ్రేట్ టిప్ అన్నమాట. ఇక మన గార్డెన్లో చుట్టాలను పిలవకపోయినా అవి మాత్రం వస్తాయి. వచ్చి మాత్రం ఇంట్లో మంచిగా
విత్తనం చెల్లాయిస్తాయి అన్నమాట. ఇదైతే నాది హల్దీ ప్లాంట్. మంచిగా ఎక్కడ పడితే అక్కడ మొత్తం లీవ్స్ని తినేసి ఎంత ఫ్రెష్గా ఇల్లు కట్టుకొని పడుకుందో చూడండి. లోపల చూడు, గిన్నెకాయ చెట్టు, ఇది నేరేడు చెట్టు అనమాట. మొత్తం నేరేడు చెట్టుని తినేస్తుంది, ఆపిల్ లీఫ్ని కూడా తినేస్తుంది. ఆపిల్ కాదు, పసుపు చెట్టుని కూడా తినేస్తుంది. ఎంత మంచిగా ఇల్లుని కట్టుకుందో చూడండి. అబ్బా, అసలు యాక్చువల్గా దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఏంటా అని. కట్ చేయకుండా ఉన్నా బాగుండు. ఇక పురుగులకి జీవనాధారం చెట్లే కదా, అదే కాబట్టి ఇక మన గార్డెన్లోకి వస్తే మనకి మనసు ఒప్పదు, పాపం కూడా అనిపించదు అనమాట. నేను మాత్రం కట్ చేసి లోపల ఏముందా అని చూస్తే చూడండి ఎంత గ్రీన్గా ఉందో పురుగు. అసలు తినేసి మంచిగా గూడు కట్టుకుంది. చేసినాక బాధపడ్డా అనమాట. అబ్బా, బటర్ఫ్లై వచ్చేదేమో, తిన్నాక ఇల్లు కట్టుకున్నాక కట్ చేసిన అనవసరం. కానీ అయితే పడేస్తా అని చెప్తుంది, కానీ తను పడేయదు. తన్ని ఆ పురుగుని కేర్ చేయాలి. నేను ఎక్కడైనా దాచిపెట్టి దాన్ని బతికి